ఏపీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. గెలుపుపైన వైసీపీ, టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్న లోలోపల మాత్రం ఆందోళన కొనసాగుతోంది. జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్తున్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు పార్టీ నేతలతో ఫలితాలపై చర్చించారు. జనసేనాని పవన్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. గెలుపుపై ఖాయం అంటూనే కొత్త లెక్కలు తెరపైకి తీస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు వేసిన లెక్కల ప్రకారం నేతల్లో జోషైతే ఉంది. టీడీపీలో చాలా నమ్మకం ఉందని 135కు పైచిలుకు ఓట్లను సాధించి 135కు పైచిలుకు సీట్లను సాధించి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారాన్ని ముందుకు తెస్తుందని అయితే చేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను ఇద్దరూ సమీక్షించారు. చంద్రబాబు గెలుపు ఖాయమని కూటమి నేతలైతే గట్టిగానే చెప్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పోలింగ్ పెరగడంతో అవంతా కూడా మహిళలదిగా నిర్ధారణ కావడంతో అంతర్మథనం చెందాల్సినటువంటి పనే లేదని తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే పూర్తిగా అధికారంలోకి వస్తుందని అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా టీడీపీకి సంబంధించి ఖచ్చితంగా ఫలితాలు పాజిటివ్‌గా వస్తాయని అయితే స్పష్టమవుతోంది. మరి సామాజిక సమీకరణాలు కూడా బాగా ప్రభావితం చూపించాయి. టీడీపీ సైతం జిల్లాల్లో గట్టిగా అయితే రెఫరెన్స్ వచ్చిందని, నెల్లూరు జిల్లాలో టీడీపీ గతం కంటే మెరుగ్గా సీట్లు సాధిస్తుందని నేతలు విశ్లేషణలైతే చేసుకుంటున్నారు.